షాపులందు బంగారం షాపులు వేరయ్యా, రేటుతో సంబంధం లేదయ్యా అన్నట్లుగా ఉంది అక్షయ తృతీయ బంగార కొనుగోళ్ల సంగతి. రేట్ ఎంతైనా సరే మహిళా లోకం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. కాకుంటే గతంలో ఉన్న హుషారు ఇప్పుడు కొంచెం తగ్గిందంతే. గతేడాది కిటకిటలాడిన బంగారం దుకాణాలు ఇప్పుడు కాస్త నెమ్మదించాయి. మరి లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బంగారం కొనుగోలు ఎందుకు తగ్గాయి? ధరలు పెరగడమే కారణమా లేక బంగారంపై మోజు తగ్గిందా? బంగారం ఇప్పుడు సామాన్యుడికి అంతనంత ఎత్తులో ఉంది. 10 గ్రాముల ధర 1,00,000 దాటేసి వినియోగదారులకు చుక్కలు చూపిస్తుంది. అయినా సరే బంగారం మోజు తగ్గుతుందా? ముఖ్యంగా లేడీస్ కు అక్షయ తృతీయ సెంటిమెంట్ పోతుందా? నోవే. బుధవారం బంగారం షాపులన్నీ కిటకిటలాడాయి. కారణం అక్షయ తృతీయ. కాసు బంగారమైన అక్షయ తృతీయ రోజు కొనాలన్నది మహిళల సెంటిమెంట్. అందుకే బంగారం ఆకాశమంత ఎత్తు ఎదిగినా అందుకోవడానికి మహిళా లోకం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అక్షయ తృతీయ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ బంగారాన్ని కొనేందుకు గతంలో జరిగినంత బిజినెస్ లేకపోయినా అక్షయ తృతీయ రోజు నాడు సంతృప్తికరంగానే బంగారం కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ నిపుణుల మాట. ఈ ఏడాదిలో ఏకంగా 20 సార్లు ఆల్ టైం రికార్డులను సృష్టించింది బంగారం. చిన్న వ్యాపారులను మాత్రం కోలుకోలేని దెబ్బతీసింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనాలో వద్దోనని సామాన్యులు ఆలోచనలో పడుతుంటే మరోవైపు కొనుగోళ్లు లేక వ్యాపారులు దిగాలు పడిపోయారు. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,02,000 దాకా వెళ్లింది. అయితే గత 2-3 రోజులుగా తగ్గుతూ ఏప్రిల్ 30 నాటికి 98,530కు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం 89,750కు చేరుకుంది. బంగారం రేటు తగ్గడంతో మధ్యతరగతి ప్రజలు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే 2020 నాటి ధరలతో పోలిస్తే ఈ 5 ఏళ్లలో బంగారం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి ధరలు పెరుగుతూ వచ్చాయి. పెరుగుతున్న ఈ ధరలు పసిడి ప్రియులకు, మధ్యతరగతి ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చాయి. కొన్ని రోజుల పాటు పెరిగిన ధరలతో కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోయాయి. కానీ ఇప్పుడు కాస్త బంగారం రేట్లు తగ్గడంతో మళ్లీ కొనుగోళ్లు పెరిగాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు షాప్ యజమానులు. మీరు ఎంతో ఇష్టపడే బంగారం ఈ రోజున కొనుక్కోవడం వల్ల ఇంకా మీకు బంగారం రెట్టింపు అవడమే కాదు, మీరు ఇంకా అలాగా కొనుక్కుంటూనే ఉంటారు. సో మీరు ఎక్కడ చూసినా సరే కంపేర్ చేయండి ఒకసారి. డబ్బులు ఎవరికి ఊరికే రావనేది మీకు తెలిసిందే. లైట్ వెయిటెడ్ ఆభరణాలను తయారు చేసే అన్ని బ్రాండ్లు అక్షయ తృతీయ రోజున అమ్మకాలను పెంచేందుకు వినియోగదారులకు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇందులో ప్రత్యేక కొనుగోళ్లపై బంగారు నాణేలను ఉచితంగా ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. గతేడాది అంటే 2024లో అక్షయ తృతీయ మే 10న ఉండగా బంగారం ధరలు 10 గ్రాములకు 73,240గా ఉన్నాయి. అప్పటి నుంచి బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతూ వచ్చింది. గత 11 నెలల్లో బంగారం ధరల్లో 31% పెరిగింది. గతేడాది అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు 20%కి పైగా పెరిగాయి. కానీ ఈసారి ఆ మేర కొనుగోలు జరగలేదంటున్నారు నిర్వాహకులు. మధ్య తరగతి వాళ్ళం కొంచెం ఏం చేస్తాం, మరి తప్పదు కదా, కొంచెం ఏదో తీసుకోవాలని. అందరూ అంత కాకపోయినా కొద్దిగా తీసుకుందామని ఆలోచన. బ్రదర్ మ్యారేజ్కి 7,000 పెడితే ఇప్పుడు ఏప్రిల్కి 9,000 అయింది. సో ఎక్కువే ఉన్నాయి రేట్ అయితే. సో ఏదో అక్షయ తృతీయ కొనాలి కాబట్టి కొంటున్నాం అంతే. హైదరాబాద్, చెన్నై వంటి దక్షిణ భారత నగరాల్లో జ్యువెలరీ షాపులో సాధారణంగా కిటకిటలాడే అక్షయ తృతీయ రోజున కొన్ని చోట్ల షాపులు ఖాళీగా కనిపించాయి. రికార్డుల ధరల కారణంగా మధ్యతరగతి కొనుగోలుదారులు 1-2 గ్రాముల బంగారు నాణేలు, చిన్న ఆభరణాలపై దృష్టి పెట్టారు. మామూలుగా బంగారం కొనుగోళ్లలో 40% వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. అయితే ఈ ఏడాది ధరల పెరుగుదలతో దక్షిణ భారతదేశంలో కూడా కొనుగోళ్లు స్వల్పంగా తగ్గాయి. కొన్ని సంస్థలు ఆభరణాల తయారీ ఛార్జీలపై 20-50% తగ్గింపు ప్రకటించాయి. ఆఫర్లు కొంతమంది కొనుగోలుదారులను ఆకర్షించినప్పటికీ మొత్తం కొనుగోళ్ల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉంది.